థ్యాంక్ యూ. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే నీ బర్త్డేకి వచ్చాను. నువ్వు బాగా చదువుతున్నావా? చదువుతున్నా. రోజు స్కూల్కి వెళ్తున్నావా? గుడ్. తాతయ్య తాతయ్య ఎప్పుడు నీకు పైపులుంటాయి ఎందుకు? తాతయ్యకి గుండెలో ప్రాబ్లం వచ్చింది. దానికేవి అవ్వకుండా లోపల మిషన్ పెట్టారు. అందుకే ఈ పైప్స్. సోనా బాయ్, 60 ఏళ్ళు ఇంకా ఎదురు లేదు, ఉండకూడదు. ఇలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే ఏదైనా సాధ్యమే. హ్యాపీ బర్త్డే. కూర్చోండి కూర్చోండి. 100 साल जियो, तरक्की करो बेटा. हैप्पी बर्थडे. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పెద్ద. ఎలా ఉన్నావు? హ్యాపీ బర్త్డే భాయ్. బిజినెస్ ఎలా జరుగుతుంది? బస్ మీరున్నంత వరకు ముంబైలో ఏ ప్రాబ్లం ఉండదు. గుడ్ గుడ్. చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ భాయ్. ఈ పుట్టినరోజుల ఆనందం కోసం కాదురా, వయసు నిండుతోందని బాధ పెట్టడానికి వస్తూ ఉంటాయి. యూనిక్. యు లుక్ లైక్ ఎ హీరో. కమ్ ఆన్, రెడీ. వన్ మోర్ పోజ్. 1985లో మాహింలో రియాజ్ గారిని చంపిన రోజు గుర్తుందా జయ్? కాళ్ళు చేతులు విరగొట్టి రైల్వే ట్రాక్ మీద పడేసాం. మనమందరం ఆ రోజు సాయంత్రం పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటో ఇది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏంటి హోమ్ మినిస్టర్ గారు? సోనా భాయ్, ఏంటి లేట్? హ్యాపీ బర్త్డే సోనా భాయ్. థ్యాంక్ యూ. పూలు తీసుకొచ్చావా? ఈ మధ్య మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట మీ పోలీసు. कभी कभी अपोजिशन के लिए प्रेस वालों के लिए ऐसा करना पड़ता है. కూర్చో. వచ్చే వారం మా తమ్ముడు పెళ్లి సార్. తెలుసు కదా, కూర్చోండి. తమ్ముడు పెళ్లి నెక్స్ట్ మంత్ అన్నావు కదరా? అంటే మీరు కూడా రావాలని. మీరు కూడా రావాలి. నేను చచ్చిపోతాను అనుకున్నావా? ఆ లోపు నేను చచ్చిపోతాను అనుకున్నావా? చచ్చిపోతా. నేను కొన్ని రోజులు ముంబై వదిలి పారిపో. బాయికే ఉన్నైతే నిన్ను బ్రతకనివ్వరు. ఎలా ఉంది సార్? పర్లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. నేను చెప్పేది ప్రస్తుతానికి మాత్రమే. పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. 1 monthలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అదే పనిలో ఉన్నాం. త్వరలోనే అరేంజ్ చేస్తాం. డాక్టర్ పిలుస్తున్నా. ఇప్పుడే వస్తాను. హలో. బాగానే ఉన్నారమ్మా, ఏం కంగారు పడకు. अरे हाँ डॉक्टर बोला भाई तो एकदम मस्त है. देखा एड़ेगी कैसे पड़ गई. ఎలా ఉంది? పెద్దగా కంగారు పడాల్సిందే లేదు. జస్ట్ స్మాల్ ప్రాబ్లం. డోంట్ వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్.
నా దగ్గర యాక్టింగ్ చెయ్యొద్దని చాలా సార్లు డాక్టర్వి కదా అని మర్యాదగా చెప్పారు. కానీ మీరు మనుషులేగా, ఇలా చెప్తేనే వింటారు. చాలా సీరియస్ గా ఉంది. ఎంత త్వరగా గుండె మార్పిడి చేస్తే అంత మంచిది. నా విషయంలో మీ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టకపోతే నీ ప్రాణం తీస్తాను. ఆ కల్కట్టా వాడి సంగతి ఏమైంది? మన వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. ఏ క్షణమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆ కల్కత్తా అడ్రస్ దొరికింది. తెలిసిందా? వెంటనే వెళ్ళి వాడిని జాగ్రత్తగా తీసుకో. రేయ్, కంగారు పడి ఒకరిని చంపేశాం. ఈసారి మళ్ళీ అదే తప్పు చేయొద్దు. జాగ్రత్తగా తీసుకురండి. వీడిని మాత్రం అసలు తీసుకెళ్ళదు. యూస్లెస్ ఫెలో. లాస్ట్ టైం వీడి వల్లే చచ్చిపోయాడు. వాడిని జాగ్రత్తగా బాయ్ బాయ్. వైకృత్యం ఆశంకం ఆశరికం కలివికృత వైకృత్యం ఆశంకం ఆశరికం వ్యక్తం చరదుస్తంత్రం నరమేధం నరమేధం వ్యక్తం చరదుస్తంత్రం నరమేధం నరమేధం రాక్షస విన్యాసం విచ్ఛేదం దీనంసం కలివికృత వైకృత్యం ఆశంకం ఆశరికం కలివికృత వైకృత్యం ఆశంకం ఆశరికం. ఎన్నిసార్లు చెప్పాలండి? మేము చేయాల్సిందంతా మేము చేసాం. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి సార్. ఈ కమిషన్ సార్, మీకు చెప్పింది అర్థం కావట్లేదు. రిజిస్ట్రేషన్ ఏంటి అంత ఈజీ కాదు. చాలా మంది పే చేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. చూడండి, కమిషన్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్, మేడం. లేకపోతే లేదు. మీకు హైదరాబాద్ నుంచి కిరణ్ ఫోన్ చేశాడు. ఈసారి మళ్ళీ ఫోన్ చేస్తే నేను చచ్చిపోయాను చెప్పు. పని కాకుండా. హలో గౌతమి హియా. హలో, నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి కిరణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మా గెస్ట్ హౌస్ సంగతి ఏమైందండి? ఇప్పటి వరకు చాలా సార్లు మాట్లాడాను, కుదరదని గట్టిగా చెప్పేశారు. రేపు నేను ముంబై వస్తున్నాను. నో, ఇక్కడికి ఎందుకు? కుదరదని చెప్పాను కదా. నేను మళ్ళీ ట్రై చేసి ఒప్పుకుంటే మీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా రావద్దు, ఫోన్ కూడా చేయొద్దు. అమ్మా, నీకోసం కష్టం. ఏంటిది? మీ అమ్మ కోసం కష్టపడేవాడు ఈ ముంబైలో చాలా మంది ఉన్నారా. ఇంట్లో కూర్చొని ఫోన్ల మీద సంపాదించింది. పక్కింటి సిక్కులోడైతే మరీ ఎంత తెచ్చాడు. ఇంతెందుకమ్మా? రేపు ఉగాది పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టండి పెట్టాలి.